తాడుగట్ లాక్కొచ్చావు కొడుగలగా కేసు కట్టేది మా ఫోన్ ఉంటుందా? ఈ నెల 21వ తారీఖున వన్ టౌన్ సిఐ నాగరాజు గారికి ఒక సమాచారం వచ్చింది. కాటూరు దుర్గారావు చిన్నరంగనపాలెం అనే అతను చాలా కాలం నుంచి మిస్ అయిపోయి ఉన్నాడని, ఎవరో దాని గురించి రిపోర్ట్ ఇవ్వలేదని తెలిస్తే వాళ్ళ బ్రదర్ కాటూరి నాగరాజు పిలిచి విషయాన్ని కనుక్కున్నాడు. కనుక్కుంటే అతను చెప్పిందంటే ఈ నెల 4వ తారీఖున కాటూరు దుర్గారావుని వాళ్ళ యొక్క ఓనర్ అయిన బాబీ అని అతను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళినాడు, అప్పటి నుంచి కనపడినట్టు అని ఒక సమాచారం చెప్తే వెంటనే దాని మీద అతను పిలిచి ఒక మిస్సింగ్ కేసు తీసుకుని 21వ తారీఖున కట్టడం జరిగింది. దానిపై బాబీ అనేవాడు ఆ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో వెతకడానికి ప్రయత్నం చేశారు. బట్ అది ఆ రోజు ఇల్లు తాళం పెట్టి ఉంది. తర్వాత అతను వెతకగా నిన్న ఉదయం వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని, బాబీ యొక్క భార్యని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు ఎల్లా కోటేశ్వరరావు, తండ్రి ఎలమదం ఎలియాస్ బాబీ, షేక్ మ్యారీ, వైఫ్ ఆఫ్ ఎల్లా కోటేశ్వర. ఈ దుర్గారావు ఎవరైతే చనిపోయిన దుర్గారావు ఈ పెళ్ళయింది. పెళ్ళైతే భార్య వదిలేయటం మూలంగా అతను కూడా వేగబాండ్లా తిరుగుతున్న సమయంలో ఈ బాబీ అని అతను కోటేశ్వరరావు పరిచయం అయ్యాడు. పరిచయం అయితే ఈ చనిపోయిన దుర్గారావు బాబీ దగ్గర ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ వాళ్ళతోనే ఉంటూ వాళ్ళతోనే జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఈ బాబీకి ఈ దుర్గారావు మీద అనుమానం కలిగింది. ఇతనేమో తన భార్యతో కానీ ఏమన్నా వ్యవహారం నడుస్తున్నాడని, అలాగే తన దగ్గర ఉన్న సామాన్ అలాగే డబ్బు కూడా దొంగతనం చేస్తున్నాడని ఇంట్లో కన్ఫర్మ్ అవుతుందని 4వ తారీఖున ఈ కాటూరి నాగరాజు ఇంటి దగ్గర బాబీ చనిపోయిన అతనుంటే అతను కోటేశ్వరరావు మరియు వాళ్ళ కొడుకు షేక్ జానీ ఇద్దరు కలిపి అతన్ని వాళ్ళ ఇంట్లోంచి తీసుకుని వెళ్ళి చిన్నరంగనపాలెంలోనే ఉన్న అతని ఇంట్లోనే ఎక్యూజ్డ్ ఇంట్లోనే దీని గురించి ప్రశ్నించి ఇక్కడ మనకు కనపడుతున్న ముందు సుత్తితో కొట్టారు. అది కనపడుతున్న తర్వాత రాడుతో కొడితే అన్కాన్షియస్ అయిపోతే వీటిలోనే కట్టేసి అతన్ని వాళ్ళకు ఏదైతే ఆటో ఉందో ఆటోలో వేసుకుని ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా అతను ఎదురుపాలెమని అక్కడ వెదిరేశ్వరం అని రావులపాలెం దగ్గర ఉండి అక్కడికి వెళ్ళారు. అంటే అది కోటేశ్వర ఎలియాస్ బాబీ యొక్క సొంత ఊరు. అక్కడికి వెళ్ళి వెనకాలేమో ఈ జానీ అని ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఉన్నాడో వాళ్ళ మూడో అతను
అతను కూడా వెనకాల కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఈ బాబీ అక్కడే ఉన్న దగ్గరలో ఉన్న శ్మశానంలో కానీ లేకపోతే అక్కడ కాలువలో కానీ పడేద్దాం అనుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికి మూట విప్పేసరికి ఇటు ఇంకా కదులుతుంటే మళ్ళీ ఆయన మూతి అది మళ్ళీ కట్టేసి మళ్ళీ ఆటోకేసి మళ్ళీ కొట్టారు. కొట్టి మళ్ళీ ఈ సంచిలోంచి వేరే సంచిలోకి బాగా చిన్న సంచిలోకి బాగా దగ్గర చేసి కట్టి అక్కడి నుంచి 2 వీలర్ మీద ఎవరైతే వెనకాల కొడుకు వేసి వచ్చిన 2 వీలర్ మీద ఈ యొక్క కోటేశ్వర ఇలియాస్ బాబీ మధ్యలో అలాగే ఈ కొడుకు జానీ మధ్యలో శవాన్ని పెట్టుకుని ఆలమూల దగ్గరలో ఉన్న కాలువ పడేశారు. సరే నిన్న అరెస్ట్ చేసిన తర్వాత ఈ భార్యాభర్తలు దాన్ని కన్ఫెస్ చేశారు. కన్ఫెస్ చేసిన భర్తని అక్కడికి తీసుకెళ్తే ఆ యొక్క కాలువలో అన్ని ఫిషర్మెన్ అంతా వెతికించడం జరిగింది. వెతికించిన తర్వాత దానిలో మూట తుప్పల్లో పెద్ద ఫ్లోటింగ్ లేదు, ఆ తుప్పల్లో పడిపోయి ఎక్కడైతే పడేస్తే దానికి ఒక 400 మీటర్లు దాటిన తర్వాత ఆ యొక్క తుప్పల్లో పడిపోయింది. బాడీ నిన్న బయటికి తీయడం జరిగింది మీడియేటర్ సమక్షంలో అందరి సమక్షం. దాన్ని ఇంక్వెస్ట్ చేసి అతన్ని అరెస్ట్ చూపించాం భార్యాభర్తలు. ఇంకా కొడుకుని అరెస్ట్ చూపించాల్సినప్పుడు అరెస్ట్ చూపిస్తాను. అలాగే సుత్తి ఆ యొక్క రాడ్డు ఆ సంచులు కూడా అక్కడి నుంచి మన సీన్లోంచి ఆ యొక్క ఎక్యూజర్ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ రిమాండ్ పంపిస్తే ఇంకా తరోగా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇతను కూడా ఇంకా ఐడెంటిఫికేషన్ పూర్తిగా చేయనా కదా DNA టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఫర్దర్గా తన కొడుకు కూడా అరెస్ట్ చేయడం.